తట్టుకోలేక ఉన్నాయి కూడా పోతున్నారు అన్న స్మెల్ తట్టుకోలేక ఉన్నాయి కూడా కాయ తీసుకుపోతున్నారు. ఇగో ఈ కాలువ చూడండి సార్, ఇది ఎట్లుంది. ఇగో కాలువ కాకుండా కట్టిన కూడా అంత దీంట్లోకి వెళ్ళి వచ్చేస్తున్నాయి చూడు. దాని అవతల పెద్దది ఉంది, అవతల పెద్దది ఉంటుంది. చూడండి స్టార్టింగ్ నెల పనులు నడుస్తున్నాయా లేవా ఫస్ట్ మీరు చూడండి స్టార్టింగ్ నెల అది కూడా వాళ్ళు ప్రాసెస్ చేయాలి. ముందు నైట్ అయితే ఎట్లా ఇస్తారంటే మొత్తం ఏదో ఇడిచి పెడితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అదే అడుగుతుంది. చెప్తాం అది ఆయన వచ్చి శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు, పవర్ ప్లాంట్ ఈ లిచ్చర్ పాండ్ అనేది గృహాల దగ్గర పెట్టొద్దు అసలు. అది ఇంత పక్కనే పెట్టిండ్రు. దీని వల్ల మురికి వాసన రాత్రి ఏంటంటే అసలు తట్టుకోలేనంత మురికి వాసన సార్. మీరు కావాలంటే పక్కనే చూడొచ్చు. ఇది మొత్తం కూడా భూమి లోపలికి ఇంకిపోతుంది. ఇదే వాటర్ ను ఈ పక్కనే రేణుకా నగర్ అండ్ పక్కన ఇంకో కాలనీ ఉంది. వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేదు. వాళ్ళు భూగర్భ జలం పైన వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. అవే వాటర్ ను కన్స్యూమ్ చేస్తున్నారు. ఇట్లా కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. మాత్రం ఇవ్వలేదు. వాళ్ళు పోయి నీళ్లు కొనుక్కొచ్చుకోవాలి తప్పిస్తే వాళ్ళకి ఇంకో దిక్కు లేకుండా అయిపోయింది. పైకేసి ఇక్కడ ఈ చెత్త అనేది వేయొద్దు అనేసి కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు ఇక్కడనే చెత్త వేస్తున్నారు. కారణం ఏంది అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇదంతా ఏరియాను కబ్జా చేయాలనేసి కుమార్ అనే ఎలగొట్టేసి ఇక్కడ ఇల్లు అయింది. టెన్త్ రోజు ఇచ్చింది సార్. ఫస్ట్ 28 అక్టోబర్ రోజు అసలు ఏమి రావద్దు అన్నది. మళ్ళీ డిసెంబర్ 10th తర్వాత ప్రాసెస్ ఆ రోజు చేయట్లేదు. అది ఏదైతే 10,000 మెట్రిక్ టన్నులు రానివ్వండి, పండుగలప్పుడు 12,000 మెట్రిక్ టన్నులు రానివ్వండి, అది వాళ్ళకు ఒక గ్రాము కూడా మిగలకుండా ప్రాసెస్ చూపించాలి. కానీ అదంతా ఇల్లీగల్ గా వాళ్ళు ఒట్టిగా ఫ్రాడ్ చూపిస్తున్నారు. కోర్టు ఒట్టిగా నమ్మిస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. ఆ మిస్గైడ్ చేయడం అనేది తప్పు కదా. మీరు చూస్తున్నారు కదా సార్, ఒక ఎంపీగా, లోకల్ ప్రాంతం ఎంపీగా మీరు ఇది గమనించారా లేదా? ఇప్పుడు చెత్త వేస్తున్నారా లేదా క్యాపింగ్ పైన? ఇది మన ఏంటంటే గ్యాస్ తోటి ఉంది కదా సార్. ఇది కరెంట్ పవర్ ప్లాంట్ తోటి గ్యాస్ తోటి రెండు ఉన్నాయన. ఈ రెండు బాధలు ఏమన్నా చెప్పు. అప్పుడు 24 గంటలు వస్తూనే ఉంటది. సప్పుడు గ్యాస్ సేపు వస్తుంది, మళ్ళీ వస్తుంది.